బ్రేకింగ్ న్యూస్ బిగ్ టీవీ ఎఫెక్ట్ తో పాస్టర్ శవటపల్లి రాంబాబును అరెస్ట్ చేశారు పోలీసులు. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో రాంబాబును అరెస్ట్ చేశారు. ఏలూరు జిల్లా కళ్లచెరువు గ్రామంలో మైనర్ బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడటమే కాకుండా ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చడంతో ప్రెగ్నెన్సీ రిమూవల్ టాబ్లెట్స్ అధిక మోతాదులో మింగించాడు. బాలిక అపస్మారక స్థితిలో చేరుకోవడంతో ఆమె తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో రాంబాబుపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు తడికెలకోడు పోలీసులు. నిందితుడిపై పోక్సో కేసుతో పాటు అత్యాచారం పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, ఏదైతే అటు మైనర్ బాలికపై కూడా అత్యాచారం చేసిన రాంబాబును అయితే అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. సో గత కొన్ని రోజులుగా కూడా ఆమెపై అయితే ఈ కిరాతకుడు ఘాతకానికి పాల్పడినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అఖిల, ఏలూరు జిల్లా కామర్కోట మండలంలో ఉన్నటువంటి ఒక మైనర్ బాలికపై పాస్టర్ చౌటుపల్లి రాంబాబు గత కొన్ని నెలలుగా అత్యాచారం చేస్తూ వస్తున్నాడు. ఎవరికి చెప్పొద్దు అంటూ చెప్పాడు. బాలిక గర్భం దాల్చడంతో అతను అనధికారికంగా కొనుగోలు చేసినటువంటి గర్భ నిరోధక మాత్రలను ఆ బాలిక ఇచ్చాడు. బాలిక తీవ్ర రక్తస్రావంతో బాధపడుతుంటే తల్లిదండ్రులు గమనించి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొస్తే గానీ అసలు విషయం తెలియలేదు. అప్పటికే బాలిక భయపడుతూ పాస్టర్ చేసినటువంటి మొత్తం ఆ ఉదంతాన్ని అంతటినీ కూడా తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీసులను ఆశ్రయించారు తల్లిదండ్రులు. అయితే తడికెలపూడి సంబంధించిన పోలీసులు పూర్తి స్థాయిలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన తర్వాత అతను ఎక్కడి నుండి ఈ గర్భ నిరోధక మాత్రం తీసుకున్నాడు, బాలికపై ఎన్నాళ్ళుగా చేస్తున్నాడు అనే దాని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేశారు. అతని మీద పోక్సో కేసు నమోదు చేయడం కూడా జరిగింది. దాంతో పాటుగా ఈ 351 అంటే అత్యాచారం కేసు కూడా అతని మీద నమోదు చేసి అతన్ని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. 15 రోజుల పాటు మెజిస్ట్రేట్ చౌటుపల్లి రాంబాబుకి రిమాండ్ విధించడం జరిగింది. మరోపక్క మార్కెట్లో విచ్చలవిడిగా దొరుకుతున్నటువంటి ఈ గర్భ నిరోధక మాత్రలపై ఇటు డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఇటువంటి చర్యలు తీసుకోకపోవటం, అధిక మోతాదులో ఈ గర్భ నిరోధక మాత్రలు ఇవ్వటం వల్ల ప్రాణాలు పోయే పరిస్థితి కూడా వస్తుందంటూ కూడా వైద్య శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం పోలీసులు చౌటుపల్లి రాంబాబుని అయితే రిమాండ్కి పంపించారు. మరి ఈ మాత్రలు ఎక్కడి నుండి కొనుగోలు చేశాడు, ఎవరు ఇచ్చారు, అనధికారికంగా ఎవరు అమ్ముతున్నారు అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టామంటూ పోలీసులు చెప్పడం జరిగింది. మరోపక్క బాల హక్కుల కమిషన్ కూడా ఈ ఘటనపై స్పందించింది. సుమోటోగా కేసు నమోదు చేసి బాల హక్కులకు సంబంధించినటువంటి సభ్యులను కామరకోట మండలం వెళ్ళి ఆ బాలిక కుటుంబాన్ని పరామర్శించి కొంత వారికి భరోసా కల్పించాల్సిందిగా, అట్లాగే మొత్తం అతను ఏ విధంగా వీరి ఇంట్లోకి ప్రవేశించాడు, చర్చి ఏ విధంగా నిర్వహిస్తున్నాడో అనుమతుల మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి. బాలికకు సంబంధించి వైద్యానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించాలంటూ కూడా బాల హక్కుల కమిషన్ చైర్మన్ ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. అఖిల. రైట్ సాగర్, థ్యాంక్ యూ.